హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ రెస్టారెంట్ స్టైల్ ఆలు పాలక్ కర్రీ అండి. మనం ఇంట్లోనే ఈజీగా ఈ ఆలు పాలక్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీని మనం రైస్లోకి, చపాతీ, పుల్కా దేంట్లోకైనా తీసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ కర్రీ తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుంటున్నాను. ఈ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే ఇందులో ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్. అలాగే ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా మరీ చిన్నవిగా కాకుండా ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 3 పచ్చిమిర్చిని సగానికి కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని బాగా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసానండి. ఈ ఉల్లిపాయ ముక్కలు సుమారుగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత చూస్తే కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయాయి. ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి మరొక నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. బాగా దోరగా వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇందులో టమాటాలను యాడ్ చేయాలి. 2 పెద్ద టమాటాలు అయితే సరిపోతాయి. ఈ టమాటాలను కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా చేతితో బాగా మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా మనం గ్రేవీ టైప్లో కర్రీలు చేస్తున్నప్పుడు ఈ విధంగా టమాటాలు ముందుగానే మ్యాష్ చేసి వేసుకోవడం వల్ల గ్రేవీ చాలా బాగుంటుంది, త్వరగా ఉడికిపోతుంది కూడాను. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా గ్రేవీలు చేస్తున్నప్పుడు. ఈ టమాటాలను మ్యాష్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. 2 పెద్ద టమాటాలను తీసుకున్నానండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. మరీ కారం ఎక్కువగా యాడ్ చేయొద్దండి, ఆల్రెడీ పచ్చిమిర్చి 3 వేసాం కాబట్టి సరిపోతుంది. ఇవన్నీ 1 బై 1 యాడ్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. ఈ టమాటా ముక్కలకి పసుపు, ఉప్పు, కారం అన్నీ కూడా బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకొని సుమారుగా 3 నుంచి 4 నిమిషాల పాటు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 4 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాము. చూడండి, ఆయిల్ అంతా కూడా పైకి తేలి ఉంది. టమాటాలు కూడా చాలా వరకు ఉడికిపోయాయి. ఇందులో ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూరను వేసేసుకోవాలి. ఒక 4 కట్టల పాలకూరను తీసుకున్నానండి నేను. ఈ పాలకూరను ఈ టమాటా ముక్కల్లో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ పాలకూరను కూడా ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోవడం వల్ల పాలకూర కూడా చాలా వరకు ఉడికిపోతుంది. తర్వాత మనం వాటర్ని యాడ్ చేయాలి. 3-4 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాము. పాలకూర కూడా కొద్దిగా ఉడికిపోయింది. ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ కర్రీకి సరిపడా వాటర్ని యాడ్ చేయాలి. నేనైతే 1 టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. బాగా గ్రేవీగా రావాలంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇంకొంచెం పులుసులా కావాలనుకుంటే మరి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. నేనైతే కొద్దిగా గ్రేవీ టైప్లో చేస్తాను కాబట్టి 1 టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. అందులోనూ టమాటాలు కూడా 2 యాడ్ చేశాను కాబట్టి పెద్దవి, గ్రేవీ బాగా వస్తుంది. ఇప్పుడు మరొక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము మీడియం ఫ్లేమ్లో. 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి చూద్దాము. పాలకూర మొత్తం ఉడికిపోయి ఉంటుందండి. ఇందులో ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకొని కట్ చేసుకున్నటువంటి బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి. 2 పెద్ద బంగాళదుంపల్ని నేను వేస్తున్నాను. బంగాళదుంపల్ని ముందుగానే ఉడికించి వేసుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కర్రీ. మీకు కనుక ఈ విధంగా ఇష్టం లేకపోతే టమాటాలను కొద్దిగా కుక్ చేసుకున్న తర్వాత మామూలుగా బంగాళదుంపలు ఉడికించకుండా కట్ చేసి పెట్టుకున్నటువంటి ముక్కల్ని యాడ్ చేసినా కూడా బాగానే ఉంటుంది కర్రీ. ఇందులో ఇప్పుడు ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్, అలాగే జీలకర్ర పొడి చిటికెడు, అలాగే గరం మసాలా పౌడర్ వచ్చేసి 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. దీనికి గరం మసాలా పౌడర్ కొద్దిగా ఎక్కువగా వేయాలండి, అప్పుడైతేనే కర్రీ చాలా బాగుంటుంది, స్పైసీగా కూడా. ఇందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ షుగర్ని యాడ్ చేయాలండి. షుగర్ని యాడ్ చేయడం వల్ల మనం వేసిన మసాలాలన్నీ కూడా కర్రీకి సమంగా పడతాయి. అంతేకాకుండా ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇది మాత్రం మర్చిపోద్దండి, చివర్లో యాడ్ చేయాలండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. చివర్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోయిందా లేదా అనేది. నేనైతే తక్కువగా వేశాను కాబట్టి మరికొంత వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను.
ఇప్పుడు 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి చూస్తే పాలక్ పొటాటో కర్రీ రెడీ అయిపోయినట్లే అండి. ఇందులో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. వేడిగా ఈ కర్రీని సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే రెడీ అయిపోయినట్లే. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. దీన్ని మనం చపాతీ, రోటీస్లోకి, రైస్లోకి దేంట్లోకైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.